చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఆ సందడి సంతోషం వేరు. పసికందుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో తరతరాలుగా వస్తున్న కొన్ని అలవాట్లు పసిబిడ్డల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అసలు శిశువుల సంరక్షణలో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అని ప్రముఖ డాక్టర్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాకర్లు, గ్రిప్ వాటర్ వంటి వాటి గురించి డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే బిడ్డ పుట్టడం అనేది కుటుంబాల్లో ఆనందాన్ని, అదే సమయంలో కాస్త ఆందోళనలను కలిగిస్తుంది. ఎందుకంటే పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ప్రస్తుత ఆధునిక వైద్య శాస్త్రం కొన్ని ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. ముఖ్యంగా బేబీ వాకర్లు, గ్రిప్ వాటర్ కాటుక వాడకాన్ని నివారించాలని సూచిస్తుంది. వాకర్ పై ఆధారపడడం వల్ల శిశువుల తనంతట తానుగా బ్యాలెన్స్ చేసుకోవడం, శరీర కదలికలను నియంత్రించుకోవడం వంటి సహజ సామర్థ్యాలను కోల్పోతారు. అలాగే శిశువుల్లో కడుపు నొప్పి, గ్యాస్, చిరాకు తెప్పించడానికి గ్రిప్ వాటర్ ను నివారించడం వాడుతుంటారు. అయితే ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కొన్ని ఫార్ములాల్లో చక్కెర, ఆల్కహాల్, మూలిక పదార్థాలు ఉంటాయి. ఇవి పిల్లలకు హాని కలిగించవచ్చు. ఇక చాలా కాటుకల్లో సీసం ఉంటుంది. ఇది శిశువు మెదడు ఎదుగుదలను దెబ్బతీస్తుంది. అలాగే కాటుక వల్ల కళ్ళ కలక, అలర్జీ, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు త్వరగా నడక నేర్చుకుంటారనే ఉద్దేశంతో బేబీ వాకర్ వాడుతుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ అని డాక్టర్స్ పేర్కొంటున్నారు. వాకర్స్ వాడటం వల్ల పిల్లలు సహజంగా నడవడం ఆలస్యం అవుతుంది. వాకర్లలో ఉన్నప్పుడు పిల్లలు తమ పూర్తి పాదాన్ని నేలపై ఉంచకుండా కేవలం మునివేళ్లపై నడవటానికి ప్రయత్నిస్తారు. ఇది భవిష్యత్తులో వారి నడక తీరును దెబ్బతీస్తుంది. సహజంగా పాకుతూ, నేల మీద దొర్లుతూ, గోడ పట్టుకుని నిలబడడం వల్ల కాళ్లకు వచ్చే పట్టు వాకర్ ద్వారా లభించదు. పైగా వాకర్ల వల్ల పడిపోయే ప్రమాదాలు కూడా ఎక్కువే. పండ్ల ముక్కలు తినిపించడానికి ఈ మధ్య కాలంలో చాలా మంది నిబ్బర్లు వాడుతుంటారు. దీనివల్ల పండ్లలోని రసం మాత్రమే పిల్లలకు అందుతుంది. పండ్లలో ఉండే అత్యంత కీలకమైన పీచు పదార్థం పిల్లల పొట్టలోకి వెళ్ళదు. ఫైబర్ అందకపోవడం వల్ల చిన్న వయసులోనే మలబద్ధకం వంటి జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిబ్బర్లకు బదులుగా పండ్లను చేత్తో మెత్తగా చేసి నేరుగా తినిపించడం వల్ల పిల్లలకు పూర్తి పోషకాహారం లభిస్తుంది. పిల్లలు ఏడుస్తున్నప్పుడు లేదా కడుపు ఉబ్బరం అనిపించినప్పుడు వెంటనే గ్రైప్ వాటర్ పట్టడం పాతకాలపు అలవాటు. అయితే మార్కెట్ లో దొరికే కొన్ని రకాల గ్రైప్ వాటర్లలో ప్రమాదకరమైన హెర్బ్స్ ఉంటాయి. కొన్ని పండ్లలో స్వల్పంగా ఆల్కహాల్ కూడా కలుపుతున్నట్లు పరిశోధనలు తేలింది. ఇది పసిపిల్లల నాడీ వ్యవస్థపై, కాలేయంపై ప్రభావం చూపుతుంది. కడుపులో అసౌకర్యం ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా గ్రైప్ వాటర్ వాడటం క్షేమకరం కాదు. పిల్లలకు స్నానం చేయించాక తల ఆరబెట్టడానికి లేదా ఇల్లంతా సువాసన రావడానికి సాంబ్రాణి పొగ వేస్తుంటారు. ఈ పొగలో పార్టిక్యులేట్ మ్యాటర్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విష రసాయనాలు ఉంటాయి. పసిపిల్లలు ఊపిరితిత్తులు గాలిని వడపోసే క్రమంలో చాలా సున్నితంగా ఉంటాయి. ఈ పొగను పీల్చడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్తమా వంటి సమస్యలు కలిగే ప్రమాదం ఉందని సజ్జన హెచ్చరించడానికి ఏడాది వయసులోపు పిల్లల ఆహారంలో ఉప్పు, చక్కెర అస్సలు చేరకూడదు. ఈ వయసులో శిశువుల కిడ్నీలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందవు. ఉప్పు ఎక్కువగా ఇవ్వడం వల్ల కిడ్నీలపై విపరీతమైన భారం పడుతుంది. అలాగే చక్కెర వల్ల చిగుళ్ళు పాడైపోవడమే కాకుండా పిల్లలు చక్కెర రుచికి అలవాటు పడి పాలు, ఇతర పోషకాహారం తీసుకోవడానికి ఆసక్తి చూపరు. స్నానం అయ్యాక పిల్లలకు విపరీతంగా పౌడర్ పోయటం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంది. పౌడర్లోని అతి సూక్ష్మమైన కణాలు గాలిలో కలిసి పిల్లల ముక్కు ద్వారా శ్వాసనాళాల్లోకి వెళ్తాయి. ఇది ఛాతీ భాగంలో చికాకు కలిగించడమే కాకుండా దీర్ఘకాలంలో అలర్జీలకు దారితీస్తుంది. పిల్లల పెంపకంలో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వారిని ఆరోగ్యంగా, దృఢంగా పెంచవచ్చని డాక్టర్స్ వివరిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో పాత పద్ధతుల కన్నా శాస్త్రీయమైన పద్ధతులు పాటించడం ఎంతో ముఖ్యమన్నారు.